హలో ఫ్రెండ్స్, అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్ సేల్. ఇవాళ మీ అందరి కోసం మరొక ఇండిపెండెంట్ అండర్ కన్స్ట్రక్షన్ ఇంటితో మీ అందరి ముందరకు వచ్చేసిన వీడియో అయితే మొత్తం చూడండి. ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియోలో చెప్తా. ఇది వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అన్నమాట. మొత్తం ఆక్యుపెన్సీ అంటే ఇల్లు ఎంతైతే ఆక్యుపెన్సీ ఉందో అది కనుక మీరు చూసుకున్నట్టయితే ఇల్లు వచ్చేసేసి ఇండిపెండెంట్ 3 బెడ్రూమ్ 280 స్క్వేర్ యార్డ్స్లలో అయితే కట్టించిన ఇల్లు అన్నమాట. మీకు వచ్చేసేసి ఇక్కడ మొత్తం ఇటుకలతో వర్క్ అయితే అయిపోయింది. సిమెంటింగ్, ఫ్లోరింగ్, డోర్ ఫిట్టింగ్, విండో ఫిట్టింగ్, ఎలక్ట్రికల్ వర్కింగ్ ఇదన్నీ పెండింగ్ అనేవి పెట్టిర్రు అనమాట. కేవలం ఇటుకలు మాత్రమే ఇష్యూడ్ అయితే అయ్యింది. చూస్తారు కదా ఫ్రెండ్స్, కేవలం 30% కన్స్ట్రక్షన్ మాత్రమే ఇంటికి అయినందుకు ఇల్లు అయితే చాలా చాలా తక్కువ ధరకు అన్నట్టుగా అమ్మకానికి అన్నట్టుగా పెట్టిర్రు ఫ్రెండ్స్. ఇక ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇక 3 బెడ్రూమ్లు ముచ్చట పడి ఈ ఇల్లు అయితే కట్టించుకున్నాడు అయితే అయ్యింది. ఇక ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇక ఓఆర్ఆర్లు అప్పట్లో మనకి చాలా తక్కువ ధరలకి అన్నట్టుగా గజాలల్లో అన్నట్టుగా ఇల్లులు అయితే అమ్మారు కదా ఫ్రెండ్స్. అప్పట్లో అయితే 300 గజం, 400 గజం, 150 గజం వచ్చినా ఆశ్చర్యం అవసరం లేదు, అంత తక్కువ కన్నట్టు కొన్నారు. ఏదైతే రేటుకి అయితే ఈ ల్యాండ్ అయితే కొన్నారో గదే రేటుకి అయితే అమ్ముడైతే జరుగుతుంది అన్నమాట. ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి. ఇక మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు గనక ఇల్లు నచ్చితే ఇక మాకైతే ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ అనేది కంటారు అనమాట. ఇక మొత్తం చూస్తారు కదా ఫ్రెండ్స్, మీరు జస్ట్ ఫ్లోరింగ్, మొత్తం పెయింటింగ్, సిమెంటింగ్ వరకు వేపించేసేసుకుంటే ఇల్లు అయితే రెడీ టు మూవ్ అన్నట్టుగా అవుతుంది అన్నమాట. ఇల్లు అయితే ఇక చూసుకున్నట్టయితే మీకు ఎంట్రన్స్ వ్యూ నుంచి మీకు అక్కడ అటాచ్డ్గా కిచెన్ అనేది ఉంటుంది. ఇక ఎందుకంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఇల్లు కాబట్టి మీకు అర్థమవుతలేదు ఏ రూమ్ ఎట్లుంది ఎసొంటిది అన్నట్టుగా మీకు అర్థమవుతలేదు. కానీ అయితే మీరు ఏదైతే అర్థం చేసుకోవాలంటే మీరు రూమ్లన్నీ ఎంత కుల్లాగా ఎంత జాగాలలో కట్టించారు అనేది అయితే మీరు అందాజా అనేది అయితే వేసుకోవచ్చు. వీడియో చూసిన తర్వాత ఎవరైతే ఇక మిగతా పనులు మేము పూర్తి చేసుకుంటాము, ఇక 2 లక్షలు కట్టుకొని ఇక సిద్ధంగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మాత్రం మాకు కాంటాక్ట్ అయిపోతే ఇక మేము మీకు వచ్చేసేసి ఇక ఇల్లు యాడ్ ఉంది ఎట్లుంది అంతా మేము చూపిస్తాము. మొత్తం వీడియో చూసుకున్న తర్వాత మీకు కనుక ఇల్లు నచ్చినట్టయితే ఇమ్మీడియట్గా ఇక రిజిస్ట్రేషన్ పనులు అనేది మనం స్టార్టింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసేసి మీరు చూసుకున్నట్టయితే ల్యాండ్ రేట్కి ఇస్తారు కాబట్టి ఇక ఇంటి ఖరీదు ఏదైతే ఉంటుందో కాస్ట్ రిజిస్ట్రేషన్గా ఖర్చులు కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది సార్. అంతా ఇక రిజిస్ట్రేషన్ ఖర్చులు పోను ఈ ఇంటి ఖరీదు వచ్చేసేసి ఇక 2 లక్షలు అనమాట. 2 లక్షలకి ఈ కాలంలో మీకు ఇండిపెండెంట్గా ఇల్లు దొరుకుతుందంటే ఇక అర్థం చేసుకోండి, మీరు కిస్మత్ ఉన్నోళ్ళే అన్నట్టుగా అనుకోవచ్చు. ఇక మొత్తం చూసుకున్న తర్వాత ఇక మీకు వచ్చేసేసి పేమెంట్ అనేది మాకు క్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్ రిజిస్ట్రీ ఆఫీస్ దగ్గర పోదాం, ఇక్కడంతా చూసుకుందాము. మీకు గనక మొత్తం కాగితాలు చూసుకున్న తర్వాత మీకు గనక నమ్మకం కలిగితేనే మీరు మాత్రం మాకు పేమెంట్ అనేది చేయొచ్చు. ఎందుకంటే ఈ కాలంలో అన్ని ఫ్రాడ్లు అవుతున్నాయి కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అనేది అయితే చెప్పలేకపోతున్నాం కదా. ఇక అందుకని చెప్పేసి ఫ్రెండ్స్, అందులో ఇది వచ్చేసేసి సగం కన్స్ట్రక్షన్లు అయిపోయింది కాబట్టి మీకు అనుమానం అనేది రావచ్చు, ఇది నిజంగానే ఇంత తక్కువలోకి దొరుకుతుందా, మాకు ఇంత తక్కువలోకి దొరుకుతుందా, ఎంత ఫేక్ ఉందో రియల్ ఉందో అని చెప్పేసి చాలామంది గాడినే ఆగిపోతారు. అందుకని గిసంటి ఇల్లు అయితే అమ్ముడు పోవు. అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్, మొత్తం వీడియో చూడండి. ఇల్లు మొత్తం నచ్చింది, జాగా నచ్చింది అనుకుంటే మొత్తం వీడియో చూసిన తర్వాత ఇమ్మీడియట్లీ మాకు కాంటాక్ట్ అనేది కండి అనమాట. కాంటాక్ట్ అయిన తర్వాత లేదు అనుకుంటే ఎవరైతే మాకు ఆల్రెడీ మేము మార్కెట్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా కొంతమంది అయితే ఆఫీస్కే వచ్చేస్తారు. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏం క్వశ్చన్లు అడగకండి, డైరెక్ట్ మనం రిజిస్టర్ ఆఫీస్కి పోదాం, ఇల్లు చూసుకుందాం, కాగితాలు చూసుకుందాం. కాగితాలు అంతా క్లియర్ ఉందంటే 2 లక్షలు ఆడ పెట్టండి, రిజిస్ట్రేషన్కి ఏదైతే అదనంగా పైసలు అయితే గవి పెట్టండి, ఇల్లు అనేది సొంతం చేసుకోండి. ఇది వచ్చేసి రోడ్ సైడ్ బిట్టు, రోడ్ అయితే కనిపిస్తుంది కదా మీకు, మెయిన్ రోడ్ కాదు రోడ్ సైడ్ బిట్ అనమాట. రోడ్డుకి అడ్డంగా అన్నట్టుగా రోడ్డు పొడవాన అన్నట్టుగా ఇల్లు అనేది కట్టిర్రు. మీకు వచ్చేసేసి పైన టెర్రస్ ఏదైతే ఉందో దానికి వచ్చేసేసి మీకు పైన స్టెప్స్ అనేవి కూడా ప్రొవైడ్ అనేది చేసిర్రు అనమాట. పెంకుటిల్లు అయితే అస్సలు కాదు ఫ్రెండ్స్, చూస్తారు కదా పైన స్లాబ్ అనేది కూడా వేసిర్రు అనమాట. స్లాబ్కి సిమెంటింగ్ వర్క్ అనేది కూడా అయిపోయింది. చూస్తారు కదా మీకు 100% గట్టిగా ఓనర్ తన కోసం కట్టించుకునే ఇల్లు కాబట్టి మంచిగా పునాదులు కూడా మంచిగా ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఇల్లు అయితే ఎట్లా అనేది ఉన్నదో ఇక మొత్తం ఇల్లు చూసిన తర్వాత వీడియో అంతా చూసిన తర్వాత మీకు కనుక ఇల్లు నచ్చినట్టయితే ఇమీడియట్లీ మాకైతే కాంటాక్ట్ కానీ ఫ్రెండ్స్. ఇక కాంటాక్ట్ అయ్యేటప్పుడు అయితే చెప్పినాం కదా ఫ్రెండ్స్, మొత్తం కాగితాలు అంత ఉంది. ఇది వచ్చేసేసి ఇక మెయిన్ రోడ్ బిట్ అన్నమాట.
మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్నట్టుగా ఉంది కాబట్టి మీకు ట్రాన్స్పోర్టింగ్ అవన్నీ ఉంటాయి. అంతేకాకుండా మెయిన్ రోడ్ పెట్టి కాబట్టి మీకు మొత్తం చూసుకున్నట్టయితే ½ కిలోమీటర్ డిస్టెన్స్లలో అయితే మీకు స్కూలు, కాలేజ్, హాస్పిటల్, ఈ మధ్యన అయితే గల్లీకి ఒక హాస్పిటల్, గల్లీకి ఒక స్కూల్ అనేది తెరుస్తారు కదా యుగబడి ఫ్రెండ్స్. ఇక మనం టెన్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు ఇక అన్నీ దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ అనేది చేసేసుకుంటే సరంతా మీకు కూడా మంచిగా అన్నట్టు ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ ఈ ఇల్లు అయితే నచ్చిందనే కోరుకుంటున్నా. ఇంకా మరిన్ని తక్కువ ధరల వీడియోల కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక నోటిఫికేషన్కి అయితే గంట సింబల్ పైన క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.